నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాటపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టు న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు. అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి హెచ్సియుకి చెందిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసమని వేలంపాట వేయడాన్ని యావత్ విద్యార్థి లోకంతో పాటు పర్యావరణవేత్తలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రేవంత్ రెడ్డి కొంచెం అహంకారం ఎక్కువ అనుకుంటా. ఇన్ని రోజుల నుండి మేము స్ట్రైక్ చేసినా ప్రొటెస్ట్ చేసినా బయోడైవర్సిటీ దెబ్బతింటున్నా కూడా అసలు కేర్ చేయట్లేదు. ఎంత అహంకారం ఉందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. కేవలం భారతదేశం మొత్తం దోచుకోవడమే తప్ప వీళ్ళకి ఏం తెలియదా, వీళ్ళకి ఇంకిత జ్ఞానం లేదా? కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఎలాంటి పునరాలోచన చేయకుండా మూర్ఖంగా ముందుకు పోవడంతో చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో హైదరాబాద్కు చెందిన న్యాయవాది రేవంత్ కంప్లైంట్ చేశారు. ఈ హెచ్సియు భూముల వేలంపాటను అడ్డుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని న్యాయవాది రేవంత్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధి పేరిట పచ్చని చెట్లు, వివిధ రకాల జీవరాశులతో చక్కటి వైద్యం కలుగునటువంటి భూమిలోని చెట్లను నరికి వేయడం ఒక అవివేకమైనటువంటి చర్య అని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ఈ 400 ఎకరాలలో అనేక రకాల జీవరాశులు, వివిధ రకాల వృక్షాలతో కాలుష్యంతో నిండిపోయిన హైదరాబాద్కు ఉపశమనం కల్పిస్తుందన్నారు. ఇలాంటి పర్యావరణ ప్రాంతాలను రూపుమాపాలనుకోవడం మంచిది కాదని సూచించారు. అలాగే దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో న్యాయపరంగా కొట్లాడి న్యాయం పొందే వరకు పోరాటం చేస్తామన్నారు. ఢిల్లీలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ధర్నా నిర్వహించారు. హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. హెచ్సియు భూముల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ఎకరా భూమి 80 నుంచి 100 కోట్ల రూపాయల ఉందన్నారు బీజేపీ ఎంపీలు. విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను ఉసిగొల్పి జైళ్ల పాలు చేస్తుందని, విశ్వవిద్యాలయ భూమిని నాశనం చేస్తూ పర్యావరణానికి నష్టం కలగజేస్తున్నారని బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. అలాగే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ హెచ్సియుకి ఇందిరమ్మ ఇచ్చిన 2400 ఎకరాల భూమిలో 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డికి అమ్ముకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పర్యావరణాన్ని కాపాడుతామని, హెచ్సియు భూముల విషయంలో పర్యావరణానికి నష్టం చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణకు ఎన్జిటిలో పిటిషన్ వేస్తామన్నారు. హైకోర్టులో పీల్పై విచారణ జరగబోతోందని, రాహుల్ గాంధీకి హెచ్సియు కనిపించడం లేదా అని మండిపడ్డారు. 2024లో ప్రైవేట్ వ్యక్తుల భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని, భూముల అమ్మకాన్ని ఆపేందుకు పోరాడతామని అన్నారు. For the animals, but I just feel कि जो हो रहा है यहाँ पे सब कुछ गलत हो रहा है. Like starting from the illegal, taking over the place, killing of the animals. Our respected CM said there are no deers over here. I actually saw a video where there are deers running to save their life. जानवरों के पास हमारी जैसी समझ नहीं होती. हम उनकी ज़ुबान है. अगर हम उनके लिए नहीं खड़े होंगे तो कोई नहीं खड़ा होगा. I am so disheartened, heartbroken. I don't know what word to use. But since the time I saw the video of peacocks crying, for their life, the birds, I could not sleep since last evening. And I see that media attention is literally equal to zero since day for yesterday. Yesterday is when everybody started to get to know about this. Even I am one of those people जिसको कल मालूम चला कि यहाँ पे ऐसा कुछ हो रहा है. Yeah. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశారని బీఆర్ఎస్ను కాంగ్రెస్ విమర్శించి ఇప్పుడు భూములు అమ్ముతూ అదే తప్పు చేస్తున్నారని, విశ్వవిద్యాలయ భూములు అమ్ముతూ పర్యావరణానికి నష్టం చేస్తున్నారన్నారు. విద్యార్థులపై కేసులు తొలగించాలని, ప్రభుత్వ భూమి అయితే ఏమైనా చేస్తారా అని, భూముల వేలాన్ని ఆపుతామని, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని బీజేపీ ఎంపీలు తెలిపారు.